జనవరి 13న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల నుండి బుధవారం ఉదయం శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి రథానికి మేళతాళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి పచ్చ జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న కుంభమేళాలో సెక్టర్ 6 బజరంగ్ దాస్ రోడ్లోని నాగవాసుకి దేవాలయం సమీపంలో యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.89 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నామన్నారు. 170 మంది సిబ్బందితో నమూనా ఆలయంలో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉత్తరాది భక్తులకు స్వామివారి అర్జిత సేవలను తిలకించే భాగ్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి 18, 26 తేదీల్లో, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో 4 సార్లు శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మహాకుంభమేళాను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవం కుంభమేళా కావడంతో అక్కడకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో జేఈఓ గౌతమి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్, డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు. Sir.
ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల నుంచి ప్రయాగ్రాజ్ అలహాబాద్ దగ్గర జరిగే కుంభమేళా కార్యక్రమానికి ఇక్కడి నుంచి టీటీడీ నుంచి కళ్యాణ రథం వెళ్తుంది. అక్కడ జరిగే కార్యక్రమాల్లో నిత్యం జరిగే పూజల్లో పాల్గొనడానికి కూడా మన టీటీడీ సిబ్బంది సుమారు 150-170 మంది అక్కడికి వెళ్ళి రాత్రింబవళ్ళు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ అలహాబాద్ వద్ద జనవరి 13 నుండి 26 వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. దాంట్లో ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. ఈ భక్తుల యొక్క కళ్యాణోత్సవాల్లో 4 రోజులు జరుగుతుంది. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి భక్తులందరూ పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా అక్కడ జరిగే కార్యక్రమాల్లో కోట్ల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది దిగ్విజయంగా జరుగుతుంది, మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరి సహకారం కూడా కావాలి. అక్కడ జరిగేటువంటి నిత్య కైంకర్యాలు అయితే ఏముంది, ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ లాగానే అక్కడ కూడా నమూనా టెంపుల్ నిర్మించడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి ఈ కళ్యాణ రథం బయలుదేరుతుంది. బహుశా 2 రోజుల్లో అలహాబాద్ చేరుకుంటుంది. అక్కడ జరిగే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాల్లో మన వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఇవి కార్యక్రమం దిగ్విజయం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉత్తరాది భక్తులు చాలామంది వచ్చే అవకాశం ఉంది, చూడాలి. ఇది 3వసారి మనం నిర్వర్తించటం. గతంలో కూడా 2 సార్లు దిగ్విజయంగా నిర్వహించాం. ఈసారి కూడా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. వెంకటేశాయ. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 దాకా మహాకుంభమేళ ప్రయోగంలో జరుగుతుంది. ఇది బిగ్గెస్ట్ రిలీజియస్ కాంగ్రిగేషన్ అనవచ్చు. ప్రపంచంలోనే అత్యధిక మంది వచ్చి అక్కడ హోలీ డిప్ తీసుకోవడం జరుగుతుంది. సో మన టీటీడీ హెచ్డిపిపి హిందూ ధార్మిక పరిషత్ తరఫున మనం కూడా ఇప్పుడు ధార్మిక కార్యక్రమాలు, ధర్మ పరిషత్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మనం దాదాపు 2.5 ఎకరాల్లో మన నమూనా ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. అది ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. ఈ నమూనా ఆలయంలో మనం నిత్యం ఇక్కడ ఏ రకంగా అయితే నిత్యం కార్యక్రమాలు చేస్తామో అక్కడ అదే విధంగా కూడా డిజైన్ చేయడం జరిగింది. అందుకోసం ఆఫీసర్స్ని కానీ అర్చకులు కానీ వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఈ 45 రోజులకు కూడా పూర్తి స్థాయిలో అధికారులని డ్రాఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఫేజ్డ్ మేనర్లో ప్రతి ఒక్కరికి 11 రోజులు అలా వాళ్ళకి డ్యూటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ అలాగనే 4 సార్లు స్పెషల్ కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా కూడా నమ్మకం, అంటే మన మీద కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మీద ఉన్న నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ప్రచారం చేసుకునే కార్యక్రమంలో ఇది కూడా నిర్వహించడం జరుగుతుంది. దానివల్ల భక్తులు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, ఉత్తరాది నుంచి వచ్చే భక్తులు కానీ, దక్షిణాది నుంచి భక్తులు కానీ అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకునే అవకాశం జరుగుతుందని
ఈ రకంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో అందరూ కూడా భాగస్వాములై ఇది సక్సెస్ఫుల్ కావాలని ఆ దేవుణ్ణి స్మరించుకుంటాం. నమో వెంకటేష్. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ప్రపంచం నలుమూలల ఎక్కడ చూసినా ఎవరి నోటి విన్నా వైకుంఠ ఏకాదశి గురించి హిందువులందరూ కూడా చర్చించుకోవడం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగానే మన ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా మన అధికారులు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి. కాబట్టి అందరూ 10వ తారీఖే రావాలి అనేది కాకుండా 10 నుంచి 19వ తేదీ వరకు కూడా వచ్చి శ్రీవారిని దర్శించుకొని వైకుంఠం ద్వారా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. జనవరి 10వ తారీఖు నాడు 4:30 గంటలకి ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి. అది అవగానే 7:30-8 గంటలకి సర్వదర్శనాలు ఉంటాయి జనరల్ పబ్లిక్కి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. జనవరి 10 వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణరథంపై 4 మాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మలయప్ప స్వామి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరినీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి బోర్డు ద్వారా అధికారుల ద్వారా మీకు తెలియజేస్తున్నాం. జనవరి 11 వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 5:30 నుంచి 6:30 గంటలకు వరకు చక్రస్థానం నిర్వహిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 90 సెంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. తిరుమలలో 1 కేంద్రంలో, తిరుపతిలో 90 కేంద్రాల్లో 90 కౌంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు. ఈ టోకన్లు ఉన్నవారే తిరుమలకు వస్తే బాగుంటుందనేది మీ అందరికీ విజ్ఞప్తి. టోకన్ లేకపోతే వచ్చినా కానీ దర్శనాలు ఉండవు, ఇది గమనించాలి. అదేవిధంగా తిరుమలకి రావద్దని చెప్పే అవకాశం కానీ అది కానీ ఏమి ఉండదు. ఎవరైనా రావచ్చు, దాన్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ వస్తే ఇబ్బందులు పడుతున్నారని మాత్రమే ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ టోకన్ లేకపోతే వస్తే తిరుమలలో దర్శనాలు దొరక గదులు దొరక ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి 1,20,000 టోకన్లు జారీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 13వ తారీఖు నుంచి ఏ రోజుకి ఆ రోజు బుకింగ్ ఇవ్వాలని చెప్పేసి అధికారులు నిర్ణయించారు. ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. స్వయంగా వచ్చే ప్రోటోకాల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్ప మిగిలిన సిఫార్సు లెటర్స్ కూడా ఏది కూడా అనుమతించమని చెప్పేసి అధికారులు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు.
విఐపి బ్రేక్ కానీ వృద్ధులు, చంటి పిల్లలు, దివ్యాంగులు, ఎన్ఆర్ఏలు, ఇతర దర్శనాలు ఆ 10 రోజులు పాటు రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సూచనలు చేస్తున్నాం. ఈ 10 రోజులు దాదాపు 7 లక్షల మందికి పైగా వైకుంఠ ద్వారం దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. శ్రీవారి మెట్టు మార్గంలో కూడా టోకన్లు జారీ చేయటం జరగదు 19వ తారీఖు వరకు. ఆ తర్వాత మామూలుగానే ఈ టోకన్లు జారీ చేయడం జరుగుతుంది. ఎక్కువ మంది సామాన్య భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు 10 రోజులు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ముఖ్యమంత్రి ఆదేశం ఏంటంటే సామాన్య భక్తులకు పెద్దపీట వేయండి అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన మీదట అధికారులందరూ కూర్చొని ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. 10 రోజుల పాటు వసతి గదులు, ఆన్లైన్ బుకింగ్ రద్దు, సామాన్య భక్తులకు సిఆర్ఓలో ఉచిత గదులు కేటాయింపులు చేయటం జరుగుతుంది. ఈ ట్రాఫిక్ కూడా ఈ టోకన్లు పొందిన వాళ్ళకి వీళ్ళందరికీ ఆ టోకన్ల మీదనే దాన్ని ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు రావాలి, పికప్ పాయింట్, ఇవన్నీ కూడా దాని మీద క్లియర్గా సూచించడం జరుగుతుంది. ఆ విధంగా భక్తులు రావాల్సి ఉంటుంది. అందరూ ఒకటేసారి వస్తే ట్రాఫిక్ జామ్ అయి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అధిగమించాలా అందరం కలిసి. అదేవిధంగా భద్రత విషయంలో వస్తే సుమారు 3000 మంది పోలీసులు, 1600 మంది ఇంటెలిజెన్స్ అధికారులు అందరూ కూడా ఈ పర్యవేక్షిస్తారు. ఎలాంటి చిన్న ఇబ్బందులు కూడా జరగకుండా భక్తులకి రక్షణ కల్పించే ఏర్పాట్లు కూడా మన అధికారులు చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఏమీ ఇబ్బంది పడకూడదు. అందరూ ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సుమారు 3000 కెమెరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి భయప్రాంతులకు, ఆరోపణలకు, రూమర్స్కి అవియకుండా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఈ అన్నప్రసాదాలు కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా కంటిన్యూగా కౌంటర్స్ ఉంటాయి. వాళ్ళకి స్నాక్స్ కానీ, పాలు కానీ, టీ కానీ, కాఫీ కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ